వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. చంద్రబాబు నాయుడు గెజెట్ నోటిఫికేషన్ ఇప్పించినా నేను వచ్చాక మార్చేస్తా. ఈ మాట అంది ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి. ఒకవైపు రాష్ట్రానికి ఒక ప్రౌడ్ మూమెంట్, మనం అందరం గర్వపడే సందర్భం ఇది. రాష్ట్ర రాజధానిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రం పంపించిన తీర్మానాన్ని ఆమోదిస్తూ దాన్ని ఉభయ సభల్లో ఒక నిర్ణయం తీసుకోవడం, గెజెట్ నోటిఫికేషన్కి పూర్తిగా అడ్డంకులన్నీ తొలగిపోవడం. ఇంకోవైపు రాజముద్ర, అమరావతి మీద రాజముద్ర పడేందుకు కేంద్రం కూడా స్వచ్ఛందంగా ఈరోజు ముందుకు వచ్చే ప్రయత్నం చేయడం. ఇది ఒక నిజంగానే ఒక ప్రౌడ్ మూమెంట్ కదా రాష్ట్రానికి. మనం ఒక ఏపీలో పుట్టిన వాళ్ళగా, ఏపీ ప్రజలుగా ఇది ఈరోజు రాజధానికి రాజముద్ర అనేది నిజంగా మనం అందరం కాలు రగరేసుకునే సందర్భం కదా. ఎందుకంటే ఇంకెవరు వచ్చిన లీగాలిటీ ఇష్యూస్ కానీ మిగతా ఇష్యూస్లు కానీ పకడ్బందీగా ఈ రోజున రాజముద్ర పడుతోంది అంటే ఇంకెవరు వచ్చినా రాజధానిని మార్చలేరు. గతంలో అమరావతిని ముక్కలు చేసి 3 రాజధానుల పేరుతో గందరగోళం చేసిన అలాంటి చేదు అనుభవాలు కానీ మనకు మళ్ళీ ఎదుర్కోవు అనే విధంగా ఒక కాంకర్డ్ డెసిషన్ తీసుకొని ఈరోజు దానికి నిర్మాణం ఆమోదించారు కేంద్ర ప్రభుత్వం. అంటే ఈరోజు బీజేపీ కూడా హోల్ హార్టెడ్గా దానికి మద్దతు తెలిపింది. అంటే గతంలో వాళ్ళు చేసిన తప్పులను కూడా వాళ్ళు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఈరోజు కరెక్ట్ చేసుకునే ప్రయత్నం కాదు. అమరావతి పేరుతో గతంలో మోడీ మట్టి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఆ రోజు టీడీపీతో డిఫర్ అయిన తర్వాత బీజేపీ కూడా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం ఉండింది. సో అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలని బీజేపీ కూడా మోయాల్సి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న 5 ఏళ్ళు. అందుకని ఈరోజు దాన్ని కడుక్కునే ప్రయత్నం బీజేపీ వైపు నుంచి జరుగుతూ ఉంది. అందుకే ఏ అవకాశం వచ్చినా బీజేపీ ఈరోజు వదలట్లేదు. దానిలో భాగంగానే మనం చూసినట్లయితే ఈ రోజున మోడీ పునర్నిర్మాణంలో కూడా భాగస్వామ్యం అవుతానంటూ ఆ రోజు శంకుస్థాపన కూడా రావడం జరిగింది. అంటే ఈరోజు అమరావతికి నిధులు కూడా కేటాయిస్తూ ఉన్నారు వాళ్ళు. సో ఈ క్రమంలోనే దీనికి గెజెట్ నోటిఫికేషన్ రావాలి అని ఎప్పుడైతే రాష్ట్రం పట్టుబట్టిందో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంతా ఒక సీరియస్ డెసిషన్ అనుకున్నారో దాన్ని అసెంబ్లీ తీర్మానం చేయాలని చెప్పి కేంద్రం సలహా ఇచ్చింది. అసెంబ్లీ తీర్మానం కూడా పూర్తయింది. దానికి జగన్మోహన్ రెడ్డి రాలేదు, ఎలాగూ రారు కాబట్టి రాలేదు ఆయన. సరే ఆయన అసెంబ్లీకి రారు కానీ కనీసం పార్లమెంట్లోనైనా అమరావతికి మద్దతు ఇస్తారేమని అనుకున్నారు, అది కూడా జరగలేదు. అయితే ఈరోజు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చే విధంగా మోడీ అడ్డుపడతా ఉన్నారు, అందుకే దీన్ని డిలే చేస్తూ ఉన్నారు, అందుకే వెంకయ్యనాయుడిని పెట్టి చంద్రబాబు నాయుడు రాయబారం చేపిస్తూ ఉన్నారని చెప్పి కారు కూతలు కూసారు అమరావతి గెజెట్ నోటిఫికేషన్కి సంబంధించి. వైఎస్ఆర్సీపీ చంప పగిలిపోయేలా, గోబ గుయ్యమనేలా ఈ రోజున కేంద్రం సీరియస్ డెసిషన్ తీసుకుంది. అటు ఉభయ సభల్లోనూ ఈరోజు ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. ఏదైతే మూజువాణి ఓటుతోనే ఆమోదించబడింది. వైఎస్ఆర్సీపీ ఎంపీలు వ్యతిరేకించినా సరే దాన్ని ఎవడు అడ్డుకునేవాళ్ళు లేడు అక్కడ. కొంతమంది అయితే మాత్రం ఇతర పార్టీ ఎంపీలు కొంతమంది మాట్లాడారు, ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాళ్ళు కొంత సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఈరోజు పూర్తి స్థాయిలో అమరావతికి రాజముద్ర పడే విధంగా ఒక కీలక అడుగు ముందుకు పడింది ఉభయ సభల్లో. నెక్స్ట్ ఇంకొక స్టెప్ మిగిలింది. ఉభయ సభలు దీన్ని ఆమోదించిన తర్వాత నెక్స్ట్ ఏదైతే రాష్ట్రపతికి వెళ్ళబోతా ఉంది, రాష్ట్రపతి ఆమోద్ర పడిన తర్వాత దానికి మొత్తానికైతే గెజెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తుంది కేంద్రం. సో ఇది నిజంగానే ఏపీ ప్రజలందరికీ కూడా ఒక ప్రౌడ్ మూమెంట్ కదా. కేవలం అమరావతికి భూములు ఇచ్చారంటేనో ఈరోజు అమరావతికి భూములు ఇచ్చిన రైతులకి క్రెడిట్ తగ్గుతుందంటేనో కాదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా అమరావతి రాజధానిగా ఉండాలి అని చంద్రబాబు నాయుడు నిర్ణయించిన తర్వాత మొత్తం మిగతా ప్రాంతాలు కూడా యాక్సెప్ట్ చేసేదాన్ని. ఏ ప్రాంతము అటు వైజాగో లేకపోతే ఇటు కర్నూలు లేకపోతే చిత్తూరు వీళ్ళంతా వచ్చి రోడ్డు ఎక్కల. ఆ రోజున చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా నిర్ణయించిన తర్వాత మేము ఏదైతే డెవలప్మెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తామో అని ఆయన చెప్పిన తర్వాత మొత్తం రాష్ట్రం అంతా కామ్గానే ఉంది. అమరావతి రాజధానిలో చాలామంది పెట్టుబడులు కూడా పెట్టారు, చాలామంది భూములు కొనుక్కున్నారు మిగతా జిల్లాల నుంచి. అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉండాలి అని చెప్పి అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. సరే దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత డినై చేశారు, అది వేరే విషయం. దాన్ని ఎలా చేశారు, 3 రాజధానులు అన్నారు, కనీసం ఒక ఇటుకు పెట్టింది కూడా లేదు ఎక్కడని. సరే అది పక్కన పెడితే ఈరోజు ఇలాంటి ఒక ప్రతి ఆంధ్రుడు కూడా గర్వపడి తలెత్తుకునే సందర్భం కదా ఇది నిజంగానే. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు ఈరోజు గెజెట్ నోటిఫికేషన్ ఇప్పించినా సరే నేను మళ్ళీ మారుస్తా అని మాట్లాడుతూ ఉన్నారు. బుర్రా బుద్ధి 2 లేవు నిజంగా వైఎస్ఆర్సీపీకి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక్కడే కాదు దాన్ని ఆమోదించింది. జనసేన ఈరోజు 2వ లార్జెస్ట్ పార్టీగా ఉంది, జనసేన ఆమోదించింది. ఈరోజు కూటమిలో బీజేపీ భాగస్వామ్యంగా ఉంది, బీజేపీ ఆమోదించింది దాన్ని. మిగతా లెఫ్ట్ పార్టీలో ఇంకొకరు దీన్ని ఎవరు కూడా వ్యతిరేకించలేదు. ఈవెన్ కాంగ్రెస్ కూడా ఈరోజు సపోర్ట్ చేసింది కదా అమరావతికి. జగన్మోహన్ రెడ్డి కనిపిస్తుంది అది కనీసం. ఇన్ని పార్టీలు ఈరోజు అమరావతి గెజెట్ నోటిఫికేషన్కి సపోర్ట్ చేసే పార్లమెంట్ వేదికగా. జగన్మోహన్ రెడ్డికి ఆ జ్ఞానం కూడా లేదు ఈ రోజున. సరే అది పక్కన పెడదాం. మళ్ళీ నేను మారుస్తానంటా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సవరణ చేయిస్తూ ఉన్నారు సెక్షన్ 5కి, విభజన చట్టానికి. నేను వచ్చిన తర్వాత గెజెట్ నోటిఫికేషన్ ఇప్పిస్తూ ఉన్నారు, తీర్మానం పెట్టున్నారు అటు అసెంబ్లీలోని ఇటు పార్లమెంట్లోని. మేము వచ్చిన తర్వాత కూడా మాకు కూడా స్కోప్ ఉంటుంది కదా, మేము మళ్ళీ ఏమైనా చేసే ప్రయత్నం చేస్తాం, మేము కూడా చట్ట సవరణ చేస్తాం, మేము కూడా మారుస్తాం.
కావాలనుకుంటే మేము చేయలేమా అని మాట్లాడుతూ ఉన్నారు అతను. అంటే చూడండి, ఇతను అమరావతి మీద నేను ఎన్నోసార్లు చెప్పాను, మాట తప్పాడు మడమ తిప్పాడు అనేది అతను ట్యాగ్ లైన్. అమరావతి మీద కొన్ని వేల సార్లు మాట తప్పాడు, కొన్ని లక్షల సార్లు మడమ తిప్పే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అయినా సరే జగన్మోహన్ రెడ్డికి మొన్న 11 సీట్లు ఇచ్చారు జనం. ఎక్కడో చోట కొంచెం కన్సర్న్ ఉంది ఎక్కడో జనంలో, ఆయన పాపం వైఎస్ కొడుకని కన్సర్న్ ఉందో ఏం కన్సర్న్ ఉందో. అయినా సరే ఈరోజు ఇంకా అమరావతి మ్యాండేట్ వన్ సైడెడ్గా మన కూటమి ప్రభుత్వానికి వచ్చినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన స్టాండ్ మీద తాను నిలబడ్డట్లా. అయినా సరే అమరావతిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మళ్ళా నేను వస్తే మళ్ళీ మారుస్తానని చెప్తున్నాడంటేనే దాని అర్థం ఏంటి? అమరావతిని వ్యతిరేకిస్తున్నట్టు కదా. అంటే ప్రజలు ఏదో వన్ సైడ్ మ్యాండేట్ ఇచ్చిన అన్ని ప్రాంతాల ప్రజలు జగన్మోహన్ దాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదా? ఈరోజు ఎప్పుడైతే అసెంబ్లీ వేదికగా తీర్మానం జరుగుతూ ఉంటే ఆ పార్టీ నేతలు వెళ్ళకపోగా ఇంకా బొత్స, ధర్మాన ఇలాంటి వాళ్ళు మాట్లాడారు, మేము కూడా మారుస్తాం, కావాలనుకుంటే మేము కూడా చట్ట సవరణ చేస్తామని. నేను ధర్మాన, బొత్స మాట్లాడారు. అంటే అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సలహానా? ఒక సీనియర్ నేతలుగా వాళ్ళకి ఐడియా లేదా ఏం జరుగుతుంది అనేది? మార్చుకుంటూ పోవాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటల్లోనే విందాం. మార్చుకుంటూ పోవాలంటే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో క్లియర్ కట్ మ్యాండేట్ ఉండాలి ఉభయ సభల్లో. సరే కౌన్సిల్ అంటే పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనుకుందాం. అసెంబ్లీలో క్లియర్ కట్ మ్యాండేట్ ఉండాలి. ఆ పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున? కనీసం ఒక సీట్ అన్న, మొన్న వచ్చిన 11 సీట్లు ఒక సీట్ అన్నా పెరిగేది ఉందా జగన్మోహన్ రెడ్డికి? తరిగేది ఉంది కానీ. సరే అది కూడా కాదు. ఈరోజు కేంద్రంలో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసే ప్రభుత్వం ఉండాలి. రాష్ట్రానికి సంబంధించి 5 ఏళ్ళు బీజేపీ తనకు సపోర్ట్ చేస్తూ ఉన్న అండర్ కరెంట్గా ఎక్కడన్నా ఒక ఇష్యూ అయినా ఒక పాజిటివ్గా ఇలాంటి తీర్మానం జరిగిందా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైపు నుంచి? ఏదీ లేదు. రేపు ఈయనతో పొత్తులు పెట్టుకొని మళ్ళీ కేంద్రంలో సానుకూలమైన ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఈయన చెప్పిన రాజధాని మారుస్తారంటే కేంద్రం దానికి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఎక్కడన్నా పాసిబిలిటీ ఉందా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలకు? గతంలో జగన్మోహన్ రెడ్డితో వాళ్ళు అంటగాగినా సరే బీజేపీ నేతలు అమరావతి రాజధాని కాదా అవునా అని ప్రశ్న అడిగితే చాలామంది అమరావతిని మేము నోటిఫై చేసాం, అమరావతి ఏపీ రాజధాని అని కేంద్రం కూడా చాలాసార్లు ప్రకటించింది ఆయన హయాంలోనే. ఒకవైపు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేస్తున్నా సరే అమరావతిని రాజధానిగా ప్రకటించింది కేంద్రం, అమరావతి ఏపీ రాజధాని అని చెప్పేసి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి మేము మళ్ళా మారుస్తాం. ఏం మారుస్తావు నువ్వు? ముందు నీ పార్టీని మార్చు, ఆ పార్టీ పేరు మార్చు, అసలు నువ్వు అధ్యక్షుడిగా వెళ్ళిపో పార్టీలోంచి. అప్పుడన్నా ఆ పార్టీ కొంచెం అన్న గ్రోత్ ఉంటుంది. ఎన్నిసార్లు ఒక విధాన నిర్ణయం అమరావతి అనేది, ఇలాంటి విధానపరమైన నిర్ణయాల్లో నీ చెల్లిని తల్లిని బయటేసినంత ఈజీ కాదు ఇది విధాన నిర్ణయాలు మార్చుకోవడం అనేది. తాను బట్టిన కుందేటికి 3 కాళ్ళు అని చెప్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి. కనీసం ఇలాంటి సందర్భంలో 11 సీట్లు వచ్చిన సందర్భంలో అయినా కొంత పట్టు విడుపులకు వెళ్లాల్సి ఉంటుంది. రాజకీయాల్లో శత్రువులు మిత్రులు ఇట్లా శాశ్వతంగా ఎవరూ ఉండరు. ఇలాగే కాంకరెంట్గా నిర్ణయాలు ఉండవు, కొన్ని నిర్ణయాలు మార్చుకుంటూ పోవాల్సి ఉంటుంది. మీ ఐడియాలజీ తప్పు అని చెప్పి జనం మ్యాండేట్ ఇచ్చిన తర్వాత అయినా కనీసం మిమ్మల్ని 5 ఏళ్ళు గతంలో ప్రతిపక్ష నేతగా, ఇప్పుడు 2 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంచిన ప్రజలనన్నా మీరు గౌరవించాలి. మీకు ప్రజలంటే లెక్కలేదు, జనం అంటే నమ్మకం లేదు మీకు. మదం అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. ఎంత అహంకారం అంటే జగన్మోహన్ రెడ్డికి అంత అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు రాజధాని విషయంలో. మళ్ళీ మార్చేస్తారా? ఇదేమన్నా మీ ఒంటి మీద ఉన్న షర్టా మళ్ళీ మార్చేయడానికి? ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పటికీ నేను ఆల్రెడీ చెప్పినట్టు 100 సార్లు మాట మార్చాడు, 1000 సార్లు మడం తిప్పుకుంటూ పోయాడు అమరావతి మీద. అసలు అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడినన్ని మాటలు ఈరోజు మళ్ళా గతంలో మనం చూసే రాజధాని అమరావతి అన్నప్పుడు ఇతను సపోర్ట్ చేస్తానే ఇంకోవైపు శ్రీకృష్ణ కమిటీని ఎందుకు రిఫర్ చేయరు అని అడిగాడు ఆ రోజున. మళ్ళీ మాట్లాడుతున్న అదే సమయంలో మాట్లాడుతున్న మీరు బయట తీసుకోండి కావాలంటే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోనే ఇంకా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు, ఇంకా 40,000 ఎకరాలు తీసుకోండి కావాలంటే అని చెప్పాడు. కొద్ది రోజులకే కేసులు వేయించారు. ఎన్నిసార్లు మార్చారు చూడండి. నేను వరకు పెరిఫెరల్గా గుర్తున్న వరకే చెప్తా ఉన్నా. ఆర్కే లాంటి వాళ్ళని పెట్టి 100 కేసులు వేయించారు రైతులను రెచ్చగొట్టి, అమరావతి రైతుల్ని. లాస్ట్కి వచ్చేటప్పటికి ఇన్సైడర్ ట్రేడింగ్ చంద్రబాబు నాయుడు ముందే రాజధాని అనౌన్స్ చేసి వాళ్ళ ఎమ్మెల్యేలతోని ఎంపీలతోని కొనిపించాడు రాజధాని భూములని మాట్లాడారు. ఒక్కటి కూడా ప్రూవ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ పార్టీ నేతలు చాలామంది కొనుక్కున్నారు అమరావతిలో ల్యాండ్స్, ఇప్పటికీ చాలామందికి ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చెప్తానే ఉన్నారు రాజధాని మార్చేస్తాడు అతను అమరావతి అని. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. నేను అడ్డుపడతానా, నేను 3 రాజధానులు అన్నప్పటికీ అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించలేదా? నేను కావాలనుకుంటే రాజధాని తీసుకెళ్ళి రాయలసీమలో పెట్టుకునేవాడిని కదా, నేను ఎందుకు వైజాగ్లో పెట్టాను, కర్నూలులో పెట్టాను అన్నాడు. 3 చోట్ల కనీసం ఒక ఇటుకేసావు నువ్వు. శాసన రాజధాని అన్నావు. ఎన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిపావు నువ్వు? ఆ అసెంబ్లీని బూతుల వేదికగా మార్చేసావు కదా. న్యాయ రాజధాని అన్నారు, కర్నూలులో ఒక ఇటుకు పెట్టాడా జగన్మోహన్ రెడ్డి? వైజాగ్లో మొత్తం దందాలే, అన్ని ల్యాండ్ ఇష్యూసే వైజాగ్లో మొత్తం ఆక్రమించుకున్నవే. నీ పార్టీ ఎంపీ ఫ్యామిలీనే ఎత్తుకెళ్ళిపోయినారు ఆ ఇష్యూలో, రియల్ ఎస్టేట్ ఇష్యూలో. ఎంవివి సత్యనారాయణ ఫ్యామిలీనే. అది కూడా జగన్మోహన్ రెడ్డికి తెలీదా? సో అది జగన్మోహన్ రెడ్డి చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారు? ఇంకా అమరావతి రైతుల్ని దాన్ని విధ్వంసం చేయడమే కాదు, రైతులను హేళన చేయడం, వాళ్ళ క్యాట్ అసోసియేషన్ చేయడం, వాళ్ళ తాలిబొట్టులను కూడా అవమానించడం,
వాళ్ళు కట్టుకున్న చీరలను కూడా, ఆహార్యాన్ని కూడా అవమానించడం. ఎంతోమంది, చాలామంది మనోవేదంతో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎంత సహనంతో వాళ్ళు ధర్నాలు, నిరసనలు చేస్తున్నా అంతకన్నా దారుణంగా వాళ్ళని తొక్కేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ సరే క్లియర్ కట్ మ్యాండేట్ ఇచ్చారు రాష్ట్ర ప్రజలు, మొన్న మీకు 11 సీట్లు ఇచ్చారు. తర్వాత మళ్ళీ దాన్ని వేసల రాజధాని అన్నావు. మళ్ళీ వేసల రాజధాని పోయింది. తర్వాత రివర్ బెడ్లో చంద్రబాబు నాయుడు రాజధాని కడుతున్నాడు అన్నావు. పడవలు పెట్టి ముంచేసే ప్రయత్నం చేసావు 2 సార్లు. పైపులు తగలబెట్టించే ప్రయత్నం చేసి ఒక విధ్వంసం అనమాట ఇది. ఈ రోజు అధికారంలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్నిసార్లు మాట మార్చారు కదా. ఇప్పుడైనా తీర్మానం చేసేటప్పుడైనా వస్తే వస్తాడు, లేకపోతే సైలెంట్గా ఉంటాడు అనుకుంటే సైలెంట్గా ఉండకుండా ఈ రోజు మళ్ళీ నేను వస్తే మార్చేస్తానంటే, నువ్వు వస్తే మార్చేస్తానంటే నిన్ను కూడా కనీసం ఆ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇంకా మార్చేయడానికి, ఇంకా దిగజారేలా చేయడానికి కూడా జనం రెడీగా ఉన్నారు. నిన్ను కూడా అసలు నువ్వు ప్రతిపక్ష నేతగా మాకు పనికి రావు అని జనం కూడా మార్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి.